అందరికీ నమస్కారము. మనసిచ్చాను రెండో భాగము. గడియారం 9 గంటలు కొట్టినా ఇంకా బెడ్ దిగలేదు ఆ అమ్మాయి. తన గదిలో వస్తున్న చిన్న చిన్న శబ్దాలకి డిస్టర్బ్ అవుతూ తన చేతిని బెడ్ పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టిన మంచినీళ్ళ గ్లాసును విసిరికొట్టింది. ఆ రూమ్ క్లీన్ చేస్తున్న పనమ్మాయి బిగుసుకుపోయింది. ఆ శబ్దానికి విసుగ్గా లేచి బెడ్ మీద కూర్చొని హారిక కోపంగా పనమ్మాయి వైపు చూస్తూ, నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను లేవకముందు నా రూమ్‌కి వచ్చి ఇలా చెత్తగా శబ్దాలు చేయవద్దని. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదు అని కోపంగా పైకి లేచి పనమ్మాయి చెంప చెల్లుమనిపించింది. దాంతో ఆ అమ్మాయి వెళ్ళి ఫ్లోర్‌పై పడింది. ఆ రూమ్‌లో జరుగుతున్న మాటలకి హారిక వాళ్ళ అమ్మగారు రూమ్‌లోకి వచ్చి అక్కడ జరిగింది చూసి హారిక అని కోపంగా పిలిచింది. హారిక విసుగ్గా వాళ్ళ అమ్మ వైపు చూసింది. ఏంటే నువ్వు చేసిన పని? అని సుధ అడగగానే పనమ్మాయి వైపు తినేసేలా చూస్తున్న ఈ డర్టీ గర్ల్ మార్నింగ్ నా నిద్ర చెడగొట్టింది బ్లడీ అని అంటున్న ఆమె మాటలు పూర్తి కాకుండానే హారిక అని కోపంగా అరిచింది సుధ. వాట్ మామ్, ఎందుకు అరుస్తున్నావు? అరవడం కాదే, టైం 9 అయినా ఇంకా మంచం దిగందే కాకుండా డిస్టర్బ్ చేసింది అని సాటి అమ్మాయిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? వాట్? నాకు దీనికి పోలిక? షిట్. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు? కోట్ల ఆస్తికి వారసురాలిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి ఇది. దీన్ని నన్ను కంపేర్ చేస్తున్నావా? షటప్ హారిక. ఈ కోట్ల ఆస్తి నువ్వు సంపాదించావా? లేకపోతే మీ నాన్న సంపాదన? ఇది నా పుట్టింటి ఆస్తి. అది నీదెలా అవుతుంది? మామ్, ఎందుకిలా పనివాళ్ళ ముందు కూడా నన్ను అవమానిస్తున్నావు? నీకు నీ కూతురు కంటే ఈ పనివాళ్ళే ఎక్కువయ్యారా? అని అసహనంగా అడిగింది. నువ్వు ఆడపిల్లలా మారనంత వరకు నేను ఇలానే ఉంటాను అంటున్న సుధా చెంప చెల్లుమనిపించాడు పనీంద్ర. అతను అక్కడికి రాగానే పని అమ్మాయి వెళ్ళిపోయింది. ఏంటే నా కూతుర్ని లెక్క లేకుండా మాట్లాడుతున్నావు? నా బిడ్డ అనాంకారి కాదే, ఆ కోట్ల ఆస్తికి వారసురాలు. కాబోయే గొప్పింటి కోడలు అని కోపంగా సుధా వైపు చూస్తూ అన్నాడు ఫణి. చెంపన చెయ్యి పెట్టుకొని పని వైపు కన్నీళ్లతో చూసింది సుధ. నిప్పులు కక్కే కళ్ళతో సుధా వైపు చూస్తూ, ఇంకొక్కసారి నా కూతుర్ని చీప్‌గా మాట్లాడావు అంటే నీ ప్రాణం తీస్తాను. ఇది నా అదృష్ట దేవత. అది ఎక్కడ ఉంటే అక్కడ సిరులు, సంపదలు, తోరణాలు కడతాయి. నీకు పుట్టింటి సంపద ఇది కాదు. ఇది మొత్తం నా ఆస్తి. ఆస్తి మొత్తం నువ్వెప్పుడు నాకు రాసిచ్చావు అనే సంగతి మర్చిపోయావా? రేపటి రోజున నీ పుట్టింట్లో అడుగుపెట్టేది కూడా నా కూతురే. ఆ ఇంటికి మహారాణి అవుతుంది. గుర్తుంచుకో అని సుధని అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని బయటికి లాక్కొని వెళ్ళి వదిలాడు. సుధ బయట నిల్చోగానే ఆ రూమ్ డోర్ లాక్ చేసి కూతురు వైపు చూశాడు. ఏడుస్తూ పనిని హత్తుకుంది. డాడీ అని. ఓ నా బంగారు తల్లి, మీ మమ్మీ మాటలకి ఏడుస్తూ ఉన్నావా? నీకు కొన్నంత అండ నేను ఉన్నాను కదా. ఏడుస్తూ మమ్మీకి నేనంటే ఇష్టం లేదు డాడీ. ఎప్పుడు చూసినా ఇంతే మాట్లాడుతుంది అని అంది హారిక. మీ పిచ్చి మమ్మీకి ఇంకా నా గురించి తెలీదులే. ఇక నుంచి తెలుసుకుంటుందిలే అని అన్నాడు ఫణి. అంటే ఏంటి డాడీ? ఏముంది? నీకు బావకి పెళ్లి చేస్తే నేను ప్రశాంతంగా ఉంటాను. నిజంగానా? అని సంతోషంగా అడిగింది హారిక. నిజమే తల్లి. ఎప్పటికైనా బావకి పెళ్ళానివి నువ్వే. నిన్ను కాదని బావ ఇంకొక చేసుకుంటాను అంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? అని అన్నాడు ఫణి. కానీ మమ్మీ అంటున్న హారికను చూస్తూ, మీ మమ్మీ గురించి నువ్వేం దిగులు పడకు. అప్పట్లోనే మీ మమ్మీ కోట్ల ఆస్తిని చేజిక్కించుకున్నవాడిని. ఇప్పుడు చూస్తూ చూస్తూ వేల కోట్ల ఆస్తిని వేరొకడికి ఎలా దక్కనిస్తానని అనుకుంటున్నావు? అని అన్నాడు ఫణి. అంటే నిజంగానే బావకి నాకు పెళ్లి చేస్తావా డాడీ? అని యాంగ్జైటీగా అడిగింది హారిక. చెప్పాను కదమ్మా! ఎప్పటికైనా బావకి నువ్వే పెళ్ళానివి. ఈలోపు నువ్వు ఖాళీగా ఉండకుండా బావతో ఎంగేజ్ అవుతూ ఉండు. అర్థమైందా? అని హారిక చెంప తట్టాడు. అర్థమైంది డాడీ. బావని ఇంకా నాకొదిలేయ్. తనని ఎలా లైన్‌లో పెట్టాలో నాకు బాగా తెలుసు అని హ్యాపీగా ఫ్రెష్ అవ్వటానికి వాష్‌రూమ్‌లోకి దూరింది. కూతురు సంతోషాన్ని చూసి నిశ్చింతంగా ఆ రూమ్ నుండి బయటికి వచ్చాడు. రూమ్ బయట నిల్చొని ఉన్న సుధను చూసి, నువ్వింకా వెళ్ళలేదా? అని విసుగ్గా అడిగాడు. మీరేం చేస్తున్నారసలు? కన్నబిడ్డకు చెప్పాల్సిన మాటలేనా ఇవి? అని అడిగింది. ఏంటి? నీకు ఈ మధ్య నోరెక్కువలేస్తుంది. అయినా నా బిడ్డకి నేను అంతకాని మాటలేం చెప్పలేదు. తన బావని పెళ్లి చేసుకోవడానికి సూత్రాలు చెప్తున్నానంతే. మీరు ఎన్ని సూత్రాలు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా నా అన్న ఇంటికి కోడలుగా తను వెళ్ళటానికి మాత్రం నేను ఒప్పుకోను అని గట్టిగా చెప్పింది సుధ. ఒప్పుకోవటానికి నువ్వెవరే? ఖచ్చితంగా నా మేనల్లుడికి పెళ్ళాంగా నా కూతురే వెళ్తుంది. నువ్వు ఎన్ని పుల్లలు పెట్టినా అవి మధ్యలోనే విరిచేస్తాను అని అన్నాడు ఫణి. మీరు అల్లుడిగా వెళ్ళి నా పుట్టింటిని ఉద్ధరించింది చాలు. నీ కూతుర్ని ఆయనకి కోడలిగా పంపించి ఇప్పటివరకు ఉన్న మంచి పేరును చెరిపేయకండి ప్లీజ్. మీకు దండం పెడతానని కన్నీళ్లతో చేతులు జోడించి వేడుకుంది సుధ. నువ్వు ఉదయాన్నే నాతో దెబ్బలు తినకుండా పక్కకు వెళ్ళు సుధ. నా మాట వినండి. ఆ ఇంటి బరువు బాధ్యతలు, పరువు ప్రతిష్టలు హారిక కాపాడలేదు. అంత తెలివి తనకి లేదు.
తనకేదో మంచి చేస్తున్నాను అనుకుని ఆ ఇంటికి అన్యాయం చేయకండి. మీరు కోరుకున్న ఆస్తి మీకు వచ్చేసింది కదా! ఇక ఆ ఇంట్లో మనుషుల్ని, వాళ్ళ ఆస్తిని వదిలేయండి ప్లీజ్. పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఏమీ కోరలేదు. నేను కోరుకుంటున్న మొదటి, చివరి కోరిక ఇదే. నా పుట్టింటిని పచ్చగా ఉండనివ్వండి అంటున్న సుధని గొంతు పట్టుకొని గోడకు ఆంచి, చూడు నేను చేసేది చూస్తూ ఉండటం తప్ప నీ నోరు పైకి లేచిందనుకో ప్రాణాలు తీసేస్తాను. నలుగురిలో నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని సృష్టిస్తాను. జాగ్రత్త. నువ్వు ఇలానే పిచ్చివేషాలు వేస్తే నీ ముద్దుల మేనల్లుడిని చంపేస్తాను. వాడు నా అల్లుడు కాకపోయినా పర్వాలేదు కానీ వాడి ఆస్తి ఇంకొకడికి పోతుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని కోపంగా చెప్పి అక్కడి నుంచి ముందుకు కదిలాడు. నేను ఇప్పుడు మీ ఇంటికి వెళ్తున్నాను. ఆ సుధాదేవితో పెళ్లి విషయం మాట్లాడటానికి. ఈలోపు నువ్వేమైనా పిచ్చి వేషాలు వేశావంటే చెప్పానుగా ప్రాణాలు తీస్తాను. కానీ నీది కాదు. నీ వాళ్ళ ప్రాణాలు తీసి, నా ప్రాణాలు తీసుకొని నిన్ను విధవగా నిలబెడతాను జాగ్రత్త అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలలో వినలేనట్లుగా చెవులు మూసుకొని గోడకు జారి నిలబడి కూర్చొని ఏడ్చింది సుధ. ఆమె రోదన వెనక చిన్నప్పటి నుంచి తనని కంటికి రెప్పలా కాచుకొచ్చిన అన్నయ్య కనిపించడంతో వెక్కి వెక్కి ఏడ్చింది. ఫ్రెష్‌గా టాప్ బ్రాండ్ డ్రెస్‌లో రెడీ అయ్యి ఆర్యన్ ఆఫీస్‌కి బయలుదేరింది హారిక. చిన్నప్పటి నుంచి హారికకి ఆర్యన్‌నే చేసుకోవాలని కోరిక. కాలేజ్ డేస్ నుంచి అతన్ని ట్రై చేస్తూనే ఉన్నా అతను మాత్రం ఆమెని ఏమాత్రం పట్టించుకోలేదు. అతనికి హారిక మరదలన్న ఫీలింగ్ తప్ప మరో ఫీలింగ్ ఉండదు. అయినా హారిక మాత్రం అతనిని ప్రేమించడం, ఇష్టపడటం మానలేదు. తన నాన్న ఎప్పటికైనా ఆర్యని తన భర్తను చేస్తాడు అన్న ఆశతో ఆర్యన్‌కి దగ్గరగా ఉంటుంది హారిక. స్కూటీలో ఆఫీస్‌కి బయలుదేరింది ధృతి. ఏమైందో తెలీదు కానీ ఆఫీస్‌కి 1 కిలోమీటర్ దూరంలో స్కూటీ ఆగిపోయింది. ఎక్సలేటర్ ఎంత రేస్ చేస్తున్నా స్కూటీ ముందుకు కదలక అక్కడే ఆగిపోవటంతో విసుగ్గా బండి దిగింది ధృతి. స్కూటీ స్టాండ్ వేసి చెక్ చేసింది. పెట్రోల్ ఫుల్‌గా ఉంది. పంచర్ అవ్వలేదు. అయినా ఆగిపోయింది. ఏమొచ్చింది నీకు? అని నడుమున చేతులు పెట్టుకొని చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. అయ్యో! అసలే ఇవాళ ఆఫీస్‌లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇప్పుడు కానీ నేను లేటుగా వెళ్ళాననుకో ఆ బాస్ అసలే చండశాసనుడు. నా పీక మీద కత్తి పెట్టి చంపినా చంపేస్తాడు. నీకేం వచ్చిందే బుజ్జిముండా అని స్కూటీ హ్యాండిల్‌ని పట్టుకొని దీనంగా బతిమాలుకుంది. అయినా అది కదలనని మొండికేయటంతో ఎప్పుడూ ఇలాంటి కరెక్ట్ టైంలోనే ఆగిపోయి ఆ చండశాసనం నుండి ముందు నన్ను బుక్ చేస్తూనే ఉంటావే నువ్వు. అయ్యో! ఆటోలు కూడా ఒకటి కూడా రావటం లేదు అని చేతికున్న వాచ్ వైపు చూసి నిట్టూర్చింది. ఇప్పుడు ఆఫీస్‌కి ఎలా వెళ్ళాలి? లేట్ అయిపోతుంది అని స్కూటీని పక్కకు తీసి స్టాండ్ వేసి పెట్టి లాక్ చేసింది. పైకి చూసి దండం పెట్టుకొని ప్లీజ్ గాడ్ త్వరగా ఎవరో ఒకరిని లిఫ్ట్ ఇచ్చే మహానుభావుల్ని పంపించు. నన్ను ఆపద నుంచి గట్టెక్కించేలా చెయ్యి అని రోడ్ సైడ్ వెయిట్ చేస్తూ ఉంది వెహికల్ కోసం. ఇంట్లో వసుధ అన్న మాటలకి మూడ్ మొత్తం దొబ్బి కార్‌ని రోడ్డుపై పరుగులు పెట్టించాడు ఆర్య. గంటలో వెళ్ళాల్సిన ఆఫీస్‌కి అరగంటలోనే చేరుకున్నాడు. కారు పార్కింగ్ చేసి ఎదురుగా వచ్చిన రూమ్ బాయ్‌కి తన బ్యాగ్ ఇచ్చి స్పీడ్‌గా తన క్యాబిన్ వైపు అడుగులు వేశాడు. ఆ రోజు మీటింగ్ ఉండటంతో అందరూ ఎర్లీగానే ఆఫీస్‌కి వచ్చారు. ఆర్యన్ ఆఫీస్ లోపలికి ఎంటర్ అవ్వగానే అందరూ వినయంగా నుంచొని గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు. కానీ అతను ఏ ఒక్కరిని పట్టించుకోకుండా డైరెక్ట్‌గా తన క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు. తన క్యాబిన్‌లోకి వెళ్ళగానే తన సీటు వెనుక కనిపిస్తున్న తన ఫోటో చూడగానే అప్పటి వరకు ఉన్న విసుగంతా ఎగిరిపోయి పెదవులపై చిరునవ్వు వచ్చింది. వాళ్ళ నాన్నగారికి నమస్కరించి వెళ్లి తన సీట్లో కూర్చొని టేబుల్‌పై ఉన్న ఫైల్స్‌ని చెక్ చేశాడు. ఆర్యన్ వెనకనే వచ్చిన రూమ్ బాయ్ బ్యాగ్ టేబుల్‌పై పెట్టి కాఫీ తీసుకురమ్మంటారా సార్ అని అడిగారు వినయంగా. నో మెన్షన్. నా సెక్రటరీ వచ్చిందా? ఈ లోపలికి పంపించు. బాస్ వచ్చి ఇంతసేపయినా బాస్‌ని పట్టించుకునే తీరిక లేదా అమ్మగారికి అని అన్నాడు కోపంగా. మేడం ఇంకా రాలేదు సార్ అన్నాడు. వాట్? అని గట్టిగా అరిచి లేచి నుంచున్నాడు. అతని అరుపులకి బిగుసుకుపోయాడు ప్యూన్. ఆర్యని కలవడానికి ఎంత హుషారుగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆర్యన్ ఆఫీస్ ముందు కార్ పార్క్ చేసి లోపలికి అడుగుపెట్టింది హారిక. హారిక ఆర్యన్‌ల పెళ్లి గురించి మాట్లాడటానికి ఆర్యన్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు ఫణి.